ఆకాశం సృష్టించాడు. ఆయనకు ఒక్కడికే శక్తి ఉంది, ఆయనకు ఒక్కడికే బలం ఉంది, ఆయనకు ఒక్కడే సమస్తము చేయగల దేవుడు కాబట్టి ఆయన నాకు సాయం చేస్తాడు అనే నమ్మకము ఎవరికి ఉన్నదంటే ఈ కీర్తనకారునికి ఉన్నది. అందుకోసమే భక్తులు ఇంత మంచి మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే అమ్మా ఇక్కడ ఏమంటున్నాడంటే ఆకాశమందు ఆసీనుడైన వాడు నా తట్టు కళ్ళెత్తుచున్నాడు. నేను ఆయన తట్టు చూస్తే ఆయన నా తట్టు చూస్తున్నాడు. నేను ఆయన ముఖం చూస్తే ఆయన నా ముఖం చూస్తున్నాడు. నేను ఆయన ప్రేమ కోసం, దేవా నీ ప్రేమ నాకు కావాలి, నీ దయ నాకు కావాలి, నీ కనికరం నాకు కావాలి, నీ మంచితనం నాకు కావాలి, నీ ఆప్యాయత నాకు కావాలని నేను నీ కోసం ఎదురు చూస్తాంటే ఆయన ఆకాశమందు ఆసీనుడైన వాడు నీ తట్టు కన్నులెత్తి చూస్తున్నాడు. నువ్వు బాగుండాలని, నీ కుటుంబం బాగుండాలని, నీ పిల్లలు బాగుండాలని, నువ్వు బాగుపడాలని, నీ జీవితంలో శ్రమలు, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు కొట్టివేయబడి నువ్వు ఉన్నతమైన శిఖరాలకు ఎక్కాలన్నదే దేవుని చిత్తం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మాట. నాకు ఈ మాట వింటుంటే కీర్తనకారుడు 121 మొదటి వచనంలో నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టిని, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. శ్రమలలో ఎవరికి మొరపెట్టాలి? దేవుడే. ఇప్పుడు ఎవరి దిక్కు లేకపోతే ఎవరు దిక్కు? దేవుడు దిక్కు. దేవుడు దిక్కు అయితే ఎవరైనా ఆపుతుందండి? ఆపలేదు. హల్లెలూయా, హల్లెలూయా.